ఈ దినాన విజ్ఞాపన ప్రార్థన గురించి మాట్లాడుకుందాం. ఎన్నోసార్లు మనం ఇతరులు మన కొరకు ప్రార్థించాలని ఎంతో కోరుకుంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనం కూడా ఇతరుల కోసం ప్రార్థించే బాధ్యత మనకుందని? బైబిల్ ఒకరి కొరకు ఒకరు ప్రార్థించమని, మన విషయాలను ఒకరితో ఒకరు, ఒక సహోదరుతో ఇంకొక సహోదరుడు, ఒక సహోదరితో ఇంకొక సహోదరి, ఒకరితో ఒకరు వారి యొక్క కష్టములను పంచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, మనం ఎవరి గురించైనా విన్నప్పుడు మొదటిగా ఏం చేస్తాం? వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం, మీరు దీని గురించి విన్నారా అని. నిజంగా ఒక విజ్ఞాపన చేసే వ్యక్తి యొక్క రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఎవరైతే విజ్ఞాపన చేస్తారో వారు మొదట దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని ఆయనకు చెప్పి వారికి సహాయం చేయమని కోరుతారు. ఇతరులతో షేర్ చేసుకోవడం మాత్రం తప్పు కాదు, కానీ అదే ఒక గాసిప్గా, అదే చాడీల్లాగా చెప్పడం చాలా చాలా తప్పని బైబిల్ సెలవిస్తుంది.